మన చుట్టూ ఉన్న పరిసరాల్లో మనతో పాటుగా అనేక జీవరాశులు నివసిస్తున్నాయి. అందులో దోమలు కూడా ఒకటి. దోమల్లో కూడా మనుషుల మాదిరిగా ఆడ మగ దోమలు రెండు ఉన్నాయి. మగదోమలు పువ్వుల నుండి తేనెని తీసుకుంటాయి. ఆడదోమలు ఆహారం కోసం మనుషులను కొడతాయని తెలుసా? దోమల గుడ్లను ఉత్పత్తి చేయడానికి మానవ రక్తంలోని కొన్ని ప్రోటీన్లు ఉపయోగిస్తాయి. మనిషిని కుట్టే ఈ ప్రక్రియలో ఆడదోమ లాలాజలాన్ని మానవ రక్తంలో ఇంజెక్ట్ చేస్తుంది. ఇది మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, జికా వైరస్ ఇన్ఫెక్షన్లు మొదలైన వివిధ రకాల వెక్టర్ బర్న్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. వెక్టర్ ద్వారా సంక్రమించే అంటువ్యాధులు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది మరణాలకు కారణమవుతున్నాయి. అసలే ఇది వర్షాకాలం దోమల బెడద మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే దోమలు మనలో కొందరు మాత్రమే ఎక్కువగా కొడుతుంటాయి. దానికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం. దోమలు కొట్టడానికి ప్రధాన కారణం మనం ధరించే బట్టలు. ఎందుకంటే దోమలు లేత రంగులో కంటే ముదురు రంగు దుస్తులు ఎక్కువగా ఆకర్షితులవుతాయి. అలాగే హాఫ్ స్లీవ్ బట్టలు, పొట్టి బట్టలు ధరించడం కూడా దోమలు కొట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే డెంగ్యూ వ్యాధికి కారణమయ్యే ఎడీస్ దోమ కాళ్ళను కాకుండా చేతులను ఎక్కువగా కొడుతుందట. ఇక మలేరియాకు కారణమయ్యే అనాఫిలిస్ జాతికి చెందిన దోమలు కాళ్లపై కొట్టడానికి ఇష్టపడుతుంటాయట. కాబట్టి వర్షాకాలంలో ఫ్లూ, అంటువ్యాధులు సమయంలో పూర్తిగా దుస్తులు ధరించడం మంచిదని చెబుతున్నారు. అలాగే లేత రంగు దుస్తులు ధరించడం వల్ల దోమల బారిన పడకుండా ఉంటారని తెలిపారు. ఇకపోతే దోమలు ఎక్కువగా కొట్టడానికి మరో ముఖ్య కారణం కొన్ని బ్లడ్ గ్రూపులు ఉన్న మనుషులను ఇతరుల కంటే ఎక్కువగా కొడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇతర బ్లడ్ గ్రూపులతో పోలిస్తే ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న మనుషులను దోమలు ఎక్కువగా ఆకర్షిస్తాయని నిపుణులు అంటున్నారు. ఇక శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండేవారిని కూడా దోమలు ఎక్కువగా కొడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది, శరీరంలో జీవక్రియ పెరుగుతుంది, అలాగే చెమట కూడా పెరుగుతుంది. ఈ కారకాలన్నీ ఆడదోమలకు అత్యంత ఆకర్షణీయంగా పనిచేస్తాయని చెబుతున్నారు.